ఓం నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. బోధం సరస్తమహదాక్వచ భట్టరాధ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణ పరకాల ఇతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. అస్మద్గురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేద ప్రతిపాదితుడు వేదవేద్యుడైనటువంటి శ్రీనివాసున యొక్క శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని కృపా కటాక్ష విక్షేపముల చేత శ్రీమత్ నారదీయ మహాపురాణములోని అనేక రమణీయమైనటువంటి విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీనివాసుని యొక్క కృపచేత అష్టాదశ మహాపురాణములను రచించినటువంటి వేదవ్యాసుల వారు భగవాన్ వేదవ్యాసుల వారు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమస్త వేద వాంగ్మయంలో ఉన్నటువంటి సారాన్ని మొత్తం అందించినటువంటి వేదవ్యాస మహర్షి వారు మనకి అష్టాదశ మహాపురాణములను చక్కగా అందించి రమణీయమైనటువంటి శ్రీ నారదీయ మహాపురాణంలోని విశేషాలని తెలుపుతూ ఉన్నారు శ్రీనివాసుని కృపచేత. ప్రతినిత్యము కూడా మనం శ్రవణము అంటే శ్రీనివాసుని యొక్క సేవతో పాటుగా నవవిధ భక్తులలో శ్రవణ భక్తి ద్వారా మనం ఆ స్వామివారిని సేవిస్తూ ఉన్నాం నారదీయ మహాపురాణ రూపంలో. నిన్నటి రోజు మన నారదీయ మహాపురాణంలోని వృత్తాంతంలో ఆ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు సోమదత్తుడనే బ్రాహ్మణోత్తముడు మరియు మహారాజు సౌదాస మహారాజు గారు కల్మాషపాదుడుగా నామాంతరం చెందినటువంటి ఆ యొక్క సౌదాస మహారాజు గారు బ్రాహ్మణి అనే మునిపత్ని ముగ్గురు కూడా మర్రి చెట్టు కింద అనేక రకమైనటువంటి వేద వాంగ్మయంలో ఉన్నటువంటి శాస్త్రములలో ఉన్నటువంటి నీతిశాస్త్ర తర్కశాస్త్ర ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయములన్నిటినీ కూడా ఎప్పుడైతే ధర్మ ప్రబోధంగా వాటిని గూర్చి వారు చర్చించుకుంటున్నారో వారి పాపములన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి. తొలగిపోయిన తర్వాత అదే ప్రాంతంలో కళింగ దేశం నుండి వచ్చినటువంటి మహానుభావుడు గర్గుడు అన్నటువంటి అతి ధార్మికమైనటువంటి బ్రాహ్మణోత్తముడు అక్కడికి దగ్గరికి వస్తూ ఉండగా ఆ బ్రాహ్మణోత్తముని చూసి నాకు ఆహారం దొరికింది చక్కగా అని చెప్పి ఈ బ్రాహ్మణి సోమదత్తుడనే రాక్షసుడు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి ఆయనని భుజించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే భగవంతుడైనటువంటి ఆ పరంధాముణ్ణి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నాడు కాబట్టి పైగా ఆయన చేతిలో గంగా జలము గంగాతో ఉన్నటువంటి
పూర్ణ కలశం ఆ భుజంపై పట్టుకుని వస్తున్నాడు. అతని యొక్క తపోశక్తికి, గంగాజల మాహాత్మ్యానికి, ప్రభావానికి, భగవన్నామ సంకీర్తన వైభవానికి ఈ రాక్షసులిద్దరూ కూడా దూరంగా ఉండిపోయారు, దగ్గరికి చేరలేకపోయారు. ఏమయ్యా, అనేక వేల బ్రాహ్మణోత్తములందరినీ కూడా మేము సంహరించాము కానీ నీ దగ్గరికి మేము రాలేకపోవచ్చున్నాము, ఏమిటి కారణం? ఈ భగవన్నామ సంకీర్తనంతో అంత వైభవం ఉందా అంటూ కీర్తించారు. కీర్తించి నీ దగ్గర ఉన్నటువంటి ఆ గంగా జలముల చేత మమ్మల్ని ప్రోక్షణ చేసి మమ్మను కృతార్థుని చేయవయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సర్వదాత్తం మహాభాగా రాగాదిరహితోష్యసి గంగాజలాభిషేకేన పాశ్యాస్పాత్ పాతకోచ్ఛయాత్ హరిసేవా పరో భూత్వా యశ్చాత్మానం తు తారయేత్ సతారయేత్ జగత్సర్వం ఇది శంసింతి సూరయః. మహానుభావ, రాగద్వేషములు లేనటువంటి వాడా, ఓ మహానుభావ, గంగాజలమును మాపై చల్లి మాకు పాపమునటువంటి రాశుల నుండి విముక్తుణ్ణి గావించవయ్యా. హరిసేవాపరాయణుడైనటువంటి నిన్ను సేవిస్తూ ఉన్నాము. భయంకరమైనటువంటి యొక్క సంసారమైనటువంటి సాగరానికి ఔషధమైనటువంటి హరినామాన్ని నీవు ఎల్లప్పుడూ కూడా జపిస్తూ ఉన్నావు కదా, దయచేసి మాకు నీ యొక్క భాండములో ఉన్నటువంటి ఆ గంగా జలాన్ని కాస్త మాపై ప్రోక్షించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ పదే పదే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకనే చెబుతారు, భగవద్గీత కించిదధీత, భగవద్గీత కించిదధీత. భగవద్గీత 18 అధ్యాయములు కూడా మనం అధ్యయనం చేయడం ఒకవేళ మనకి కుదరని పక్షంలో కనీసం ఒక సర్గైనా ఒక అధ్యాయమైనా పారాయణ చెయ్యాలట. ఆ అధ్యాయం కూడా కుదరని పక్షంలో ఒక్క శ్లోకమైనా కనీసం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వతి సంజయ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర స్త్రీః విజయో భూతిః ధ్రువానైతిర్మతిర్మమా అని ఒక్క శ్లోకమైనా లేక కనీసం శ్లోక పాదాన్నైనా అనుసంధానం చేసినట్లయితే భగవద్గీతలో అనేక రకమైనటువంటి ముక్తి కలుగుతుంది అన్నారు. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కనికాపీత. అలాగే గంగా జలం ఉంది కదా, ఆ జలంలో ఒక్క ఆవగింజంత ప్రమాణం కలిగినటువంటి తీర్థాన్నైతే మన యొక్క శిరస్సుపై చల్లుకుంటామో సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా పటాపంచలమైపోయి 21 తరముల వారు కూడా తలిస్తారు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కదా స్వామి. తులసీదళ సమ్మిశ్రం అభి సర్షభమాత్రకం గంగాజలం పునాత్యేవ కులానాం 21 అన్నటువంటి ఆధారం ప్రకారంగా 21 వంశముల వారు కూడా తరిస్తారు కదా. తులసీ దళములతో కూడినటువంటి గంగాజలాన్ని ప్రోక్షణ చేసి ఆవగింజంతగినా మాపై ప్రోక్షణ చేసి మమ్మును కృతార్థం చేయవయ్యా అని చెప్పి పదే పదే ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఉంటే లోకమాత అయినటువంటి ఆ గంగాదేవి యొక్క అనుగ్రహం చేత, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఏషామపీదృశీ భక్తి గంగాయాం లోకమాతరి కిము జ్ఞాన ప్రభావానాం మహతాం పుణ్యశాలినాం అధాసో మనసాధర్మ్యం ధర్మం వినిశ్చిత్య ద్విజోత్తమః సర్వభూతహితో భక్తః ప్రాప్నోదీతి పరం పదం. కాబట్టి పరమపదాన్ని చెందాలి అని అంటే, మోక్షాన్ని పొందాలి అంటే సమస్తమైనటువంటి పాపములన్నిటినీ కూడా త్రుంచివేయాలి అని అంటే మనకి ఆ యొక్క గంగా జలము ఆవగింజబంత పరిమాణమైన మాపై శిరస్సుపై చల్లితే మా రాక్షసత్వం కాస్త పోతుందయ్యా అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశారో వెంటనే ఆ గర్గుడు అన్నటువంటి ఆ విప్రోత్తముడు చక్కగా
తులసీదళములతోటి కూడి ఉన్నటువంటి గంగాజలాన్ని ఆ రాక్షసులపై చక్కగా జల్లాడట, ప్రోక్షణ చేశాడు. ఆవగింజంత గంగాజల బిందువుల చేత తడపబడినటువంటి ఆ యొక్క రాక్షసుల యొక్క రాక్షస స్వభావం అంతా కూడా విడిచిపోయి దేవతా రూపాన్ని పొందారు. వెంటనే వారి వారి రూపాన్ని పొందారు. బ్రాహ్మణే పుత్ర సంయుక్త సోమదస్తథైవ చ కోటి సూర్య ప్రతీకాశ బభూభుః విభుదర్షభాః శంఖచక్ర గదా చిహ్న హరిసారోప్యమాగతాః స్తువంతో బ్రాహ్మణం సంయుక్త జగ్ముః హరిమందిరం. శంఖచక్ర గదా చిహ్న హరిసారోప్యమాగతాః స్తువంతో బ్రాహ్మణం సంయుక్తే జగ్ముః హరిమందిరం. ఇప్పుడైతే ఆవగింజంత పరిమాణము కలిగినటువంటి తులసీ దళములతోటి కూడి ఉన్నటువంటి గంగాజలమును ప్రోక్షణ చేశారో వెంటనే వారి యొక్క రాక్షస స్వభావంతా కూడా పోయి దేవతా రూపాన్ని పొందారట. వెంటనే అక్కడ పుత్రుడితోటి కూడి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణి సోమదత్తుడు ఇద్దరూ కూడా కోటి సూర్య ప్రభాభాసమానమైనటువంటి ఆ దేవదేవోత్తముడు శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. శంఖచక్ర గదాధారి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భోవయహరం సర్వలోకైకనాథం అంటూ ప్రార్థన చేశారు. ఆ యొక్క విప్రోత్తముడు బ్రాహ్మణి కూడా వెంటనే శంఖచక్ర గదా ధారి అయినటువంటి ఆ పరమాశ్వరుడు పరంధాముడు శ్రీహరి యొక్క సారూప్యానికి పొంది ఆ బ్రాహ్మణుని బాగుగా స్తుతిస్తూ ఆ శ్రీహరి యొక్క మందిరానికి చేరిపోయారట, అంటే విష్ణులోకానికి చేరిపోయారు. ఈ సోమదత్తుడు అయినటువంటి బ్రాహ్మణోత్తముడు అలాగే పుత్రుడితోటి కూడి ఉన్నటువంటి ఆ యొక్క మునిపత్రి అయినటువంటి బ్రాహ్మణి ఇద్దరు కూడా చక్కగా శ్రీవైకుంఠానికి చేరారు. రాజా కల్మషపాదస్థో నిజ రూపం సమాస్థిత. రాజా కల్మషపాదస్థో నిజ రూపం సమాస్థిత జగామ మహతీం చింతాం దృష్ట్వాం తాన్ ముక్తిగా నఘాన్. కల్మాషపాదుడైనటువంటి యొక్క సౌదాస మహారాజు గారు ఉన్నారు కదా, ఆయన ఎప్పుడైతే గంగాజలంతో ప్రోక్షింపబడ్డాడో ఆయన కూడా చక్కగా తన యొక్క నిజ రూపాన్ని పొందాడు. ఆ సోమదత్తుడు పొంది బ్రాహ్మణి ఆమె పుత్రుడు ఇద్దరు కూడా మోక్షాన్ని పొందారు. సోమదత్తుడు ఎప్పుడైతే ఆ ప్రకారంగా అలాగే ఆ పుత్రుడితో కూడినటువంటి బ్రాహ్మణి ఇద్దరూ కూడా ఎప్పుడైతే మోక్షాన్ని పొందారో ఒక్కసారి చూశాడు కల్మాషపాదుడు. తసింద్రాజ్ఞీషు దుఃఖార్తే గూఢరూపా సరస్వతి ధర్మమూలం మహావాక్యం బభాషే గాధయాగిర భోభో రాజన్ మహాభాగ న దుఃఖం గంతుమర్హసి రాజ్యం సమాప్తి భోగాంతే మహత్రేయో భవిష్యతి. ఏమిటి, నాతో పాటు ఉన్నటువంటి సోమదత్తుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు అలాగే మునిపత్రి అయినటువంటి ఆ బ్రాహ్మణి ఇద్దరు కూడా నా కళ్ళ ముందే శ్రీవైకుంఠానికి ఆ శ్రీమన్నారాయణుడు పంపినటువంటి చక్కగా పుష్పక విమానంలో వారు చేకున్నారు కదా, నాకు ఏమిటి ఇలాగా ప్రాప్తించింది, నిజరూపం ధరించింది కానీ నాకు ఎందుకు ముక్తి లభించలేదు అని చెప్పి పాపం బాధపడుతూ ఉన్నాడట. చింతిస్తూ ఉన్నాడు మహారాజు గారు. చింతిస్తూ ఉంటే రహస్యమైనటువంటి రూపంలో అశరీరవాడ రూపంలో సరస్వతీదేవి ధర్మమూలమైనటువంటి మహావాక్యములన్నిటినీ కూడా ఈ ప్రకారంగా పలుకుతోందట. ఓ రాజా, దుఃఖించకయ్యా, నీవు కూడా కర్మభోగములన్నీ కూడా అనుభవించిన తర్వాత మోక్షాన్ని పొందుతావు అన్నారు. చూడండి, ఆ గర్గుడు సోమదత్తుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణి ఇద్దరూ కూడా వారు సశరీరంతోనే ఆ శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యాన్ని పొందారు. అది చూసినటువంటి కల్మాషపాదుడైనటువంటి మహారాజు గారు చాలా బాధపడుతూ ఉంటే, రాజా నీవు మరింత
కర్మభోగములన్నిటినీ కూడా అనుభవించి ఆ తర్వాత నీవు మోక్షాన్ని పొందుతావయ్యా అన్నారట. అంటే తాను ఇంకా అనుభవించవలసినటువంటి కర్మలన్నీ కూడా ఇక్కడ ఇంకా మిగిలిపోయాయి. వారి వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ పురాకృత పాపకర్మ విశేషముల బట్టి జీవన యానం నడుస్తూ ఉంటుంది కాబట్టి, మానుగడ నడుస్తూ ఉంటుంది కాబట్టి కర్మ ఇంకా పరిపక్వం కాలేదు. ఆ కర్మని పూర్తిగా అనుభవించిన తర్వాత నీవు తప్పక మోక్షాన్ని పొందుతావయ్యా అని చెప్పి ఆశీర్వచనం చేశారు. సత్కర్మధూత పాపాజే హరిభక్తి పరాయణాఖ ప్రయాంతి నాత్ర సందేహ తద్విష్ణో పరమం పదం సర్వభూత దయాయుక్త ధర్మ మార్గ ప్రవర్తిన ప్రయాంతి పరమం స్థానం గురు పూజాపరాయణాగ ఇతిరితం సమాకర్ణ్య భారత్యా నృపసత్తమా మనసా నివృతం ప్రాప్య సంస్మారశో గురోర్వజ. ఎప్పుడైతే సత్కర్మలన్నిటినీ కూడా చేయడానికి ఉపక్రమిస్తున్నటువంటి అతని యొక్క స్వభావంతో గంగా జలముల యొక్క ప్రోక్షణ ద్వారా పాపములన్నీ కూడా ఎప్పుడైతే తొలగిపోయాయో ఆ తరువాత నీవు చక్కగా చేయవలసినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని నీ కర్మంతా కూడా పక్వం అయిపోయిన తర్వాత తిరిగి మరలా నీవు పరమపదాన్ని పొందుతావు అని ఎప్పుడైతే చెప్పారో దీనికి ఏమాత్రము కూడా సందేహం లేదు అని చెప్పి ఆలోచిస్తున్నాడు మహారాజు. ఎందుకయ్యా అంటే సమస్తమైనటువంటి ప్రాణులందరూ కూడా దయగలిగినటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి అంటే ధర్మ మార్గం ద్వారానే ప్రవర్తించాలి. అలాగే ధర్మ మార్గం ద్వారా ఎవరైతే ప్రవర్తిస్తారో ఎల్లప్పుడూ కూడా పరమ పూజ్యుడైనటువంటి ఆ గురుదేవుణ్ణి గురువుగారిని సేవిస్తూ ఉంటారో వారందరూ కూడా పరమపదాన్ని పొందుతారు. ఇందులో ఏమీ సందేహం లేదు అంటూ ఈ రహస్యాలన్నింటినీ అశరీరవాణ రూపంలో ఉన్నటువంటి సరస్వతీదేవి చెప్పినటువంటి చక్కనైనటువంటి దివ్యమైనటువంటి మాటలన్నీ వాక్కులన్నీ కూడా విన్నాడు మహారాజు గారు. మనస్సులో మిక్కిలి ఆనందాన్ని పొందాడు. తన గురువైనటువంటి మహానుభావుడికి సాష్టాంగ ప్రణిపాతం చేసుకుని వారిని తలుచుకుంటూ ఉన్నాడు. స్తుభం గురించ తం విప్రం దైవాది హర్షిత స్తుభం గురించ తం విప్రం దైవాది హర్షిత పూర్వ విప్రాగ్య సర్వం తస్మైద్య నివేదయేత్. తన గురువుగారైనటువంటి వశిష్ఠ మహామునికి ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి గర్గుడికి శ్రీహరిని స్థితిస్తూ చాలా సంతోషంతో మొదట జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా ఆ బ్రాహ్మణోత్తముడికి నమస్కారపూర్వకంగా అన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. చెప్పిన తర్వాత మహారాజు గారు అక్కడ నమస్కారం చేసుకుని హరినామ సంకీర్తనం చేసుకుంటూ అలా వెళుతూ 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 వారణాసి అయినటువంటి మహాపట్టణానికి పుణ్యక్షేత్రంలోకి వెళ్ళాడట. ఆ వారణాసిలో 6 మాసములు అక్కడే నివసించాడు. వారణాసి అయినటువంటి 2 నదుల కలయికతో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమైనటువంటి వారణాసిలో ఈ యొక్క మహారాజు గారు చక్కగా 6 మాసములు అక్కడే నివసించి ప్రతిరోజు కూడా గంగా స్నానాన్ని ఆచరించి ఆ పరమేశ్వరుణ్ణి ఆ సదాశివుని దర్శించుకుంటూ శాపగ్రస్తుడైనటువంటి తను ఆ రాక్షసత్వం నుండి పూర్తిగా విముక్తుడైపోయాడట. తదస్థ స్వరీం ప్రాప్తో వశిష్ఠేన మహాత్మన అభిషిక్తో మునిశ్రేష్ఠ స్వకం రాజ్యమపాలయిత్ పాలయిత్వా మహీం కృత్నాం భుక్త్వా భోగాం త్రియాం వినా వశిష్ఠాత్ ప్రాప్య సంతానం గతో మోక్షం నృపోత్తమః. ఆ తర్వాత ఆ కాశీనగరంలో 6 మాసముల నివాసముండి అక్కడే ప్రతిరోజు కూడా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ సేవిస్తూ గంగానదిలో స్నానం ఆచరించిన తర్వాత మహానుభావుడైనటువంటి వశిష్ఠ మహర్షి వారిని సేవించాలి అని చెప్పి తన స్వనగరానికి వచ్చి అక్కడ ఆ వశిష్ఠ మహర్షి చేత
ఆశీర్వదములన్నీ కూడా పొందిన తర్వాత రాజ్యాన్నంతా కూడా ప్రతిష్ఠింపజేసుకొని చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు మహారాజు గారు. పరిపాలన చేస్తూ సమస్తమైనటువంటి భూమండలాలంతా కూడా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే గంగాజల స్పర్శ చేత ప్రోక్షణ చేత విముక్తుడయ్యాడో ఆ తర్వాత తను 6 మాసములు గంగానదీ సమీపంలో ఉన్నటువంటి వారణాసి క్షేత్రంలో నివాసం ఉండి ప్రతిరోజు కూడా పరమేశ్వరుణ్ణి దర్శించుకొని గంగాస్నానం ఆచరించాడు. ఆ తర్వాత తన గురువైనటువంటి వశిష్ఠ మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత రాజ్యాన్నంతా కూడా చక్కగా కన్నబిడ్డల వలె పరిపాలన చేస్తూ సంసార భోగములన్నిటినీ కూడా త్యజించి భగవద్ అనుగ్రహం చేత చక్కనటువంటి వశిష్ఠ మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత భగవంతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత సత్సంతానవంతుడై మోక్షాన్ని పొందాడట ఆ మహారాజు గారు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇది ఏమీ వింత కాదు. ఎందుకయ్యా అంటే వారణాసి అయినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము శ్రీహరి యొక్క గుణములను కూడా కీర్తిస్తూ ఉంటుందయ్యా. భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి శ్రీహరిని కూడా నిరంతరము కూడా ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో ధ్యానిస్తూ ఉంటారో ఆ నామ సంకీర్తనాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా ఆకర్ణిస్తూ ఉంటారో అలాగే ఆ గంగాజలాన్ని ఎవరైతే పానం చేస్తారో అటువంటి మానవులందరికీ కూడా తప్పక మోక్షం సిద్ధిస్తుంది. నైత చిత్రం ద్విజశ్రేష్ఠ విష్ణోర్వారాణసీం గుణాన్ గృణన్ శృణ్వన్ స్మరన్ గంగాం పీత్వా ముక్తో భవేన్నరః. నైత చిత్రం ద్విజశ్రేష్ఠ విష్ణోర్వారాణసీం గుణాన్ గృణన్ శృణ్వన్ స్మరన్ గంగాం పీత్వా ముక్తో భవేన్నరః. ఓ బ్రాహ్మణోత్తముడా, వారణాసి యొక్క క్షేత్రంలో నివాసముండి గంగానదీ స్నానాన్ని ఆచరించి పరమేశ్వరుని దర్శించుకోవడం, అలాగే ఆ శ్రీమన్నారాయణుని ప్రతినిత్యము కూడా సేవిస్తూ వారి యొక్క గుణ వైభవములన్నిటినీ కూడా ఎవరైతే చక్కగా ప్రతినిత్యము కూడా కీర్తన చేస్తూ ఆ భగవంతుని యొక్క నామస్మరణాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా గంగాజలమును పానం చేసినటువంటి ఫలితంతో పాటుగా మోక్షం సిద్ధిస్తుందయ్యా అంటూ చెబుతున్నారు. అందుకనే శ్రీమన్నారాయణుని యొక్క సేవ అచంచలమైనటువంటిది. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత గంగానదిలో స్నానమాచరించి మోక్షాన్ని పొందాడు మహారాజు గారు. పరంధాముడు శ్రీమన్నారాయణుడు అనేక రకమైనటువంటి గుణవైభవములన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. తస్మాన్ మహిమ్నో విప్రేంద్ర గంగాయా శక్యతే నహి పారం గంతుం సురాధీశైః బ్రహ్మ విష్ణు శివైరపి యన్నామస్మరణే దేవా మహాపాతక కోటిభిః విముక్తో బ్రహ్మసదనం నరో యాతి న సంశయః. గంగా గంగేతి యో నామ సకృతప్యుచ్యతే యదా తదేవ పాప నిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే. గంగా గంగేతి యో నామ, గంగా గంగా గంగాని ముమ్మార్లు ఎవరైతే గంగా మాహాత్మ్యం గురించి గంగా మాత స్మరణ కానీ గంగలో స్నానము కానీ ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి మానవులందరికీ కూడా ఉపపాతక మహాపాతకములన్నీ కూడా పోయి విముక్తుడై బ్రహ్మలోకాన్ని పొందుతాడయ్యా. ఈ మహాత్మ్యమును గూర్చి వివరించడానికి అటు ఇంద్రుల వారికి కానీ బ్రహ్మదేవుడికి కానీ పరమేశ్వరుడికి కానీ శ్రీమన్నారాయణ యొక్క తత్వం తెలుసుకోవడం చాలా కష్టమయ్యా. కాబట్టి గంగా నామస్మరణ అంత విశేషమైనటువంటి ఫలితం అని చెప్పి మనకి నారదీయ మహాపురాణంలోని రమణీయమైనటువంటి గంగా మహాత్మ్య వృత్తాంతాన్ని తెలియపరుస్తూ ఉన్నారు నారద మహర్షి వారి ద్వారా సనక మహర్షి. ఈ విషయంలో ఎట్టి సందేహం లేదయ్యా. ఓ నారద, గంగా గంగా గంగాని ఎవరైతే ముమ్మార్లు నామస్మరణ చేస్తూ ఉచ్చరిస్తూ ఉంటారో ఆ గంగా నదిలో స్నానం ఆచరించినటువంటి ఫలితముతో పాటుగా సమస్తమైనటువంటి
పాపములన్నీ కూడా తొలగిపోయి విముక్తులైపోయి వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి మనకి ఈ బృహన్నారదీయ పురాణంలో పూర్వభాగంలో గంగా మహాత్మ్యంలో అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ పరంధాముడు మనందరి కోసం తెలియపరుస్తూ ఉన్నాడు. అటువంటి గంగా మహాత్మ్య వృత్తాంతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో, ఎవరైతే పఠిస్తారో వారందరికీ కూడా ఆ పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత సకల శుభములు కలుగుగాక. శ్రీరంగమంగళ నిధిం కరుణానివాసం శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. గంగా మహాత్మ్య యొక్క శ్రవణాన్ని భక్తితోటి ఎవరైతే శ్రవణం చేస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి దుఃఖములన్నీ కూడా తొలగిపోయి పాపములన్నీ కూడా పటాపంచలమైపోయి ఆ శ్రీనివాసుని శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘమైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆ పరంధాముని వెంకటపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ప్రసరింపజేయాలని చెప్పి ఆ దేవదేవుడైనటువంటి పరంధాముని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సేవిస్తూ మరిన్ని విశేషములను శ్రీ నారదీయ మహాపురాణంలోని విశేషములను శ్రవణం చేసే భాగ్యం మనకి తిరుమల క్షేత్రం నుండి ప్రత్యక్షముగాను శ్రీ వెంకటేశ్వర ప్రసార మాధ్యమం ద్వారా పరోక్షముగాను సేవించుకునే భాగ్యం, శ్రవణం చేసే భాగ్యం అందరికీ కూడా కలగాలి అని చెప్పి దేవదేవుడైనటువంటి వెంకట ప్రభువుని శిరస్సు వంచి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సేవిస్తూ అంజలి ఘటించి సాష్టాంగ ప్రణిపాతం చేస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.